వైభవంగా గాజువాక కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి మరియు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో సందర్భంగా గాజువాక కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం వారు ఘనంగా మహాత్మా గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మరియు విశాఖ జిల్లా కళింగ కోమటి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు లాడి కిషోర్ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకుల్లో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యం, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేతకర్ర బట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటారు అని లాడి కిషోర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సకల బత్తుల భాస్కర్ రావు, కళింగ వైశ్య సంఘం గాజువాక సెక్రటరీ బరాటం జగదీష్, సంఘ అధ్యక్షులు లాడి ఈశ్వరరావు, సెక్రటరీ కోరాడ రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జామి జగన్మోహన్, వైస్ ప్రెసిడెంట్ వారణాసి కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ టంకాల రంజిత్, గెమ్మని నాగప్రసాద్, కొంచాడ నవీన్, చెన్నూరు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానితులుగా పిలిచినందుకు ముందుగా అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గాంధీ జయంతి కానీ గాంధీ వర్ధంతి కానీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు మహనీయులని చెప్పాలి. మహాత్మా గాంధీ గారు అంటే ఒక మహనీయుడు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఎవరి స్వార్థం వాళ్ళదే, మన కోసమే మనం బ్రతుకుతాము. ఆ రోజుల్లో ఆయన అయితే ప్రజల కోసం బ్రతికినటువంటి వ్యక్తి. దేశవ్యాప్తంగా భారతదేశంలో మనకి స్వాతంత్రంగా ఉండాలని ఆయన చిన్న వస్త్రం కట్టుకుని ఆయన జైలు పాలై కూడా అతను ఉప్పు సత్యాగ్రహం చేయబట్టి ఈరోజు ఇంత స్వాతంత్రంగా మనమంటే మన స్వతంత్రం వచ్చి మన రకాలుగా బ్రతుకుతున్నామంటే అలాంటి మహనీయుల ఒక పుణ్యఫలమే అని చెప్పాలి. అలాంటి మహనీయుల వర్ధంతులు జయంతుల గురించి భావితరాలకు కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలియలేని పరిస్థితి ఉంది. మనలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు కూడా కొంత తెలుస్తుంటుంది. మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే ఆగస్టు 15 వస్తుంది, రిపబ్లిక్ డే వస్తుంది, ఏదో స్కూల్కి వెళ్తున్నాం జెండా ఎగరేస్తున్నారు, అంతవరకే తెలుస్తుంది. కానీ పిల్లలకు కూడా తెలియవలసిన అవసరం ఉందంటే మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆశయాలు ముందుకు వెళ్తాయి. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఏవైతే మన భారతదేశ ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా ఒడిగట్టారు కాబట్టి ఆయన యొక్క సందేశాన్ని కానీ ఆయన యొక్క నినాదాలు కానీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియపరుచుకుంటూ నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మన స్టేట్ మరియు జిల్లా అధ్యక్షులు రెండు ముక్కలు చెప్పండి. రండి సార్, మీరు మహాత్మా గాంధీ గారి సందర్భంగా ఈరోజు గాజువాక కళింగ వైశ్య సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాకు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గాంధీ గారి గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంది. ఈరోజు మనం అమ్మన్నట్టు ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఇంత సంతోషంగా ఈ భారతావనిలో ఉంటున్నామంటే కేవలం దానికి కారణం ముఖ్యులు గాంధీ గారు. మనం గాంధీ వారసులం, గాంధీ ముద్దు పెట్టడం. కాకపోతే ఏంటంటే మన పరిస్థితులు మనం అంతా కలిపేసి ఇలా వ్యాపారాలు చేసుకోలేక రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఇవన్నిటికీ కలిపేసి ఇంతకు ముందులాగా మళ్ళీ మన వ్యాపారాలు ముందుకెళ్ళాలంటే మళ్ళీ అప్పుడులాగా గాంధీ గారు సత్యాగ్రహం చేసేట్టు మనం చేయవలసిన ఏర్పాటు అంటే ఆలోచన అంటే అవసరం కూడా వస్తుందని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఇంతకు ముందులాగా వ్యాపారాలు కూడా మనకి ఏమీ లేవు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి మల్టీనేషనల్ చెప్పేసి మళ్ళీ మన అందరం కలిపి సంఘటనగా గాంధీ గారు బాటలో వెళ్ళి శాంతియుతంగా మళ్ళీ మన వ్యాపారాలు మనం చేసుకునేటట్టు ఏర్పాటు చేసుకుంటారని కోరుతున్నాం. తర్వాత నువ్వు తీసిన తర్వాత కలలు
కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.